Hi, good morning children. How are you? My name is Venkeshwari. I am teaching Telugu. Today I am going to introduce Telugu గుణింతాలు. మనం ఇంతకు ముందు క్లాస్లో కొన్ని గుణింతాల గురించి చెప్పుకున్నాం. ఆ గుణింతాలు ఏమేంటి? గుర్తున్నాయా? క, ఖ, గ, ఘ, చ, ఛ, జ, ఝ, ట, ఠ, డ, ఢ, అన, త, థ, ద, ధ, న, ఫ, ఫ, బ, భ, మ. ఈ గుణింతాల వరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ గుణింతాల తర్వాత యా గుణింతం మనం తెలుసుకోవాలి. అవును కదా? ఇప్పుడు యా గుణింతం రాద్దామా ఒకసారి? గుణింతములు. ఓకే, ఇప్పుడు గుణింతాల్లో మనం ఏ గుణింతం గురించి నేర్చుకోవాలనుకున్నా? యా గుణింతం. యా మా రాసాం కదా. మాకి యాకి మీకు డిఫరెంట్ చెప్పాను. ఏంటా డిఫరెన్స్? మాకి చిన్న సున్నా ఉంటుంది, యాకి పెద్ద సున్నా ఉంటుంది అని. అలానే ఇప్పుడు పెద్ద సున్నా రాసాము. యా యా, యాకు దీర్ఘం ఇస్తే యా, యాకి గుడి. ఇది డిఫరెన్స్. యా గుడిస్తే దీనికి మనం నెత్తి మీద గుడి పెట్టట్లేదు, ఇట్లా రాస్తేనే యాకి గుడి. అలానే యాకి గుడి దీర్ఘం ఈ, యాకి కొమ్ము యు, యాకి కొమ్ము దీర్ఘం యు, యాకి రుత్వం రు, యాకి వృత్వం దీర్ఘం రు, యాకి యత్వం ఏ, యాకి యత్వం దీర్ఘం ఏ, యాకి ఐత్వం ఐ, యాకి ఓత్వం. ఓత్వం అన్నప్పుడు ఎలా చెప్పుకున్నాం మనం? మాకి మే రాసి కొమ్ము పెట్టాలి అన్నాం కదా. అలానే చూడండి, మాకి ఏత్వం, అలానే యాకి ఏత్వం కొమ్ము యో, అలానే యాకి ఏం చేస్తాం? యత్వం పెట్టాం, ఏ రాసాం. ఇప్పుడు యత్వం దీర్ఘం. ఇప్పుడు ఓత్వం. మనం ఏమనుకున్నాము? ఏ రాసి కొమ్ము పెడితే ఓ, అలానే ఏ రాసి కొమ్ము దీర్ఘం పెడితే ఓ, ఓత్వం. తర్వాత ఔత్వం. యా రాసి ఇది సేమ్ మాకు మళ్ళీ పెద్ద సున్నా పెట్టిన మా రాస్తాం, చిన్న సున్నా పెట్టి మా రాస్తాం అనుకున్నాం కదా. అలా పెద్ద సున్నా పెట్టి యా రాసాము, ఔత్వం పెట్టాం. యాకి సున్నా, యాకి రెండు సున్నా, యహా. ఓకే, యా యా, ఈ యు యూ, రు యూ, ఏ ఐ, ఓ యో, యౌ, యం యహ. అంటే అట్ని కూడా మనం ఏంటి? అచ్చులకి గుర్తులు ఇచ్చినవే మాలకి ఎలా ఇచ్చామో అలానే యాకి ఇచ్చాము. ఇక్కడ డిఫరెంట్ ఏంటి? గుడి. ఓకే, ఇక్కడ గుడి అనేటటువంటిది ఒకటి లేదు. ఓకేనా? నెక్స్ట్ రా గుణింతం. రా, రాకు దీర్ఘం ఇస్తే రా, రాకి గుడిస్తే రీ, రాకి గుడి దీర్ఘం ఇస్తే రీ, రా కొమిస్తే రు, రాకి కొమ్ము దీర్ఘం ఇస్తే రు, రాకి రుత్వం ఇస్తే రు, రాకి రుత్వం దీర్ఘం ఇస్తే రు, రాకి ఏత్వం ఇస్తే రే, రాకి ఏత్వం దీర్ఘం ఇస్తే రే. ఇక్కడ ఏమన్నా మనం ఏత్వం దీర్ఘం అనొచ్చు, లేకపోతే ఏత్వం అని కూడా అనొచ్చు అన్నాను. ఏదైనా ప్రొనౌన్సియేట్ చేయొచ్చు. రాకి ఐత్వం ఇస్తే రై, రాకి ఓత్వం ఇస్తే రో, రాకి ఓత్వం దీర్ఘం ఇస్తే రో, రాకి ఔత్వం ఇస్తే రౌ, రాకి సున్నా పెడితే రం,
రాకి 2 సున్నాలు పెడితే రహా. ఇది రా గుణింతం. నెక్స్ట్ లా గుణింతం. లాకి దీర్ఘం ఇస్తే లా గుడిస్తే లీ, లాకి గుడి దీర్ఘం ఇస్తే లీ, లాకి కొమ్ము పెడితే లు, లాకి కొమ్ము దీర్ఘం ఇస్తే లు, లాకి రుత్వం ఇస్తే లు, లాకి రుత్వం దీర్ఘం ఇస్తే రు. మనం రాసేటప్పుడు చదువుతూ రాయాలి. ఒక గుణింతం రాసేసాం కదా అని ఆటోమేటిక్గా రాసేయకూడదు. ప్రతి గుణింతానికి ప్రొనౌన్సియేట్ చేస్తూనే రాయాలి. లాకి ఏత్వం ఇస్తే లే, లాకి ఏత్వం దీర్ఘం ఇస్తే లే, లాకి ఐత్వం ఇస్తే లై, లాకి ఓత్వం ఇస్తే లో, లాకి ఓత్వం దీర్ఘం ఇస్తే లో, లాకి ఔత్వం ఇస్తే లౌ, లాకి 0 పెడితే లం, లాకి 2 సున్నాలు పెడితే లహా. ఓకే, ఇది లా గుణింతం. నెక్స్ట్ వా గుణింతం. ఇవన్నీ కూడా హల్లులు గుర్తొస్తున్నాయి కదా. ఆ హల్లులకే ప్రతి అక్షరానికి మనం గుణింతం రాస్తున్నాము. వా వాకు దీర్ఘం ఇస్తే వా, వాకి గుడిస్తే వి, వాకి గుడి దీర్ఘం ఇస్తే వి, వాకి కొమ్ము పెడితే ఊ. చూసారా వాకి కొమ్ము ఎక్కడ పెట్టామో చూసారా? కింద నుంచి పెట్టాం. ఇంతకు ముందు కూడా ఒకదానికి కింద నుంచి ఇచ్చాము. గుర్తొస్తుందా అదే అక్షరము? పాకి కూడా మనం కింద నుంచి ఇచ్చాము. ఇక్కడ కూడా వాకి కింద నుంచి ఇచ్చాము. అదే వాకి మనం పక్కన ఇస్తే ఏమవుతుంది? మా అయిపోతుంది. కాబట్టి కింద నుంచి ఇవ్వాలి. ఊ వాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఊ, వాకి వృత్తం ఇస్తే వృ, వాకి వృత్తం దీర్ఘం ఇస్తే వృ, వాకేత్వం ఇస్తే వే, వాకేత్వం దీర్ఘం ఇస్తే వే, వాకి ఐత్వం ఇస్తే వై, వాకి ఓత్వం ఇస్తే ఓ, వాకి ఓత్వం దీర్ఘం ఇస్తే ఓ, వాకి ఔత్వం ఇస్తే వౌ, వాకి 0 పెడితే వం, వాకి 2 సున్నాలు పెడితే వహా. ఇది వా గుణింతం. నెక్స్ట్ శా అన్నప్పుడు ఏ అక్షరం పలుకుతుందన్నాను నేను? యా అనే అక్షరం పలుకుతుందన్నాను కదా. దానికి మనం సింబాలికల్ ఏం చెప్పుకున్నాం? మెలికస అంటే మెలికతో వస్తుంది కాబట్టి మెలికస అని హల్లులు చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం కదా. ఆ శా గుణింతం ఇప్పుడు రాస్తున్నాము. శాకి దీర్ఘం ఇస్తే శా గుడిస్తే సి, శాకి గుడి దీర్ఘం ఇస్తే సి, శాకి కొమ్ము పెడితే సు, శాకి కొమ్ము దీర్ఘం ఇస్తే సు, సాకి వృత్వం ఇస్తే సృ, శాకి వృత్వం దీర్ఘం ఇస్తే సృ, శాకి ఏత్వం ఇస్తే సే, శాకి ఏత్వం దీర్ఘం ఇస్తే సే, శాకి ఐత్వం ఇస్తే సై, శాకి ఓత్వం ఇస్తే సో, శాకి ఓత్వం దీర్ఘం ఇస్తే సో, శాకి ఔత్వం ఇస్తే సౌ, శాకి 0 పెడితే శం, శాకి 2 సున్నాలు పెడితే సహ. ఇవన్నీ కూడా ఏంటి? యా, రా, లా, వా, సా. ఇవి గుణింతాలు. మనం గుణింతాలన్నీ కూడా ఎలా చెప్పుకున్నాము? ఈజీగా చక్కగా అచ్చుల్లో వచ్చేటటువంటి గుర్తులన్నీ కూడా గుర్తిస్తూ చెప్పుకున్నాము. దీనిలో వచ్చినటువంటిది ఏంటి మనకి ఇప్పుడు మార్పు? యాకి గుడి. ఇది గుర్తుపెట్టుకోవాలి. యాకి గుడి దీర్ఘం అంటే మాకి గుడి, యాకి గుడి. యాక్ అనేటటువంటిది పైన గుడి పెట్టాం, ఈకి గుర్తు అనేటటువంటిది పెట్టాం, ఇలా రాస్తాము. ఇంకొకటి ఏంటి దీనిలో ఉన్నటువంటిది? మనం పాకి కొమ్ము ఎలా ఇచ్చామో అలానే వాకి కొమ్ము కింద నుంచి ఇవ్వాలి. అది ఒకటి డిఫరెంట్. మిగతా అన్నీ కూడా మామూలుగా అచ్చుల గుర్తులు ఎలా ఉపయోగిస్తున్నాము సేమ్ యాజ్ యూజువల్ అన్నిటికీ అలానే ఉపయోగించాము. అర్థమవుతుందనన్నా? ఇది యా గుణింతం, రా గుణింతం, లా గుణింతం, వా గుణింతం, శా గుణింతం. ఓకే, వీటన్నిటికీ ఏం చేసాం మనం? అచ్చుల యొక్క గుర్తులను పెట్టాము. దీనిలో డిఫరెంట్ ఏంటి? యా గుణింతంలో యాకి గుడి లేదు, కానీ యాకి గుడిస్తే ఈ అని ప్రొనౌన్సియేట్ చేస్తాము. దీనికి నెత్తి మీద గుడి అనేటటువంటిది పెట్టాం. మాకైతే పెడతాం, యాకి పెట్టము. అది గుర్తుపెట్టుకోవాలి.
ఇంకొకటి ఏంటి, పాకి కింద నుంచి ఎలా కొమ్మిచ్చామో అలానే వాకి కూడా కింద నుంచి కొమ్మిస్తాము. ఇదొకటి మార్పు. ఇంకా అన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. ఓకేనా స్టూడెంట్స్, అర్థమవుతున్నాయా? ఓకే, బాయ్.